మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సరే, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజలు ఎలా మీకు చెప్తున్నారు? సార్, ఈరోజు మీరందరూ కూడా కవర్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆ విధంగా ఇచ్చారు మాకు. మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. మా అందరికీ కూడా సొంత ఇల్లు కళ నెరవేరుస్తున్నాడు. ఇటువంటి మంచి వ్యక్తి మళ్ళీ రావాలి, అతను వస్తేనే మేము సంతోషంగా ఉంటామని ప్రతి ఒక్కళ్ళు మాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని మాకు హారతలు ఇవ్వడం, అందరూ దీవెనలు ఇవ్వడం, ఇదే మీకు విజయోత్సవ ర్యాలీగా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అంత గర్వంగా చెప్పుకోవడానికి మాకు సంతోషంగా ఉందనే దానికి ఇది ఒకటే నిదర్శనం చెప్తున్నాం మీకు అందరికీ. అంటే కొత్తగా ఏమన్నా మీకు సమస్యలు ఇక్కడ మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయి సార్? అంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కరించాల్సిన అంశాలు ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయి? అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు, కాలువలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కల్వర్ట్ వేయాల్సిన ఉంది. అదేవిధంగా కాలువలు కొంచెం లెవలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత డ్రింకింగ్ వాటర్ మీద ఎండాకాలం కాబట్టి కొంచెం సమస్య చెప్తున్నారు. వాటన్నిటి కూడా తప్పనిసరిగా అడ్రస్ చేస్తాము. అడ్రస్ చేసి రేపు ఎలక్షన్ అయినా 2-3 నెలల్లోపే, ఫస్ట్ 100 రోజుల్లోపే చేయాలని చెప్పిన కూడా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్న దాంట్లో తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అభివృద్ధి చేశాం. రానున్న అభివృద్ధి కంటిన్యూ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే విజయవాడ నగర అభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరినీ కూడా మోసం చేసి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా అమరావతి మీకు అభివృద్ధి చేస్తా అని చెప్పి గ్రాఫిక్లో చూపిస్తే విజయవాడ నగర ప్రజల్ని మోసం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ ప్రజలకు ఏదైతే కావాలో వాటికి అన్ని తగ్గట్టుగా నిధులు ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నగరపాలక సంస్థ కానివ్వండి, అన్ని నిధులు వెచ్చించి విజయవాడ నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాడు. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా విజయవాడ నగరంలో 3 సీట్లు కూడా వైసీపీ కవిసం చేసుకుంటుందని మాత్రం నేను మీ అందరికీ కూడా చెప్పగలుగుతున్నాను. మంత్రిగా పనిచేశారు. పశ్చిమ నియోజకవర్గం మీకు అక్కడ లోకల్గా ఉంది. కానీ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారు సార్? సార్, నేను 15 ఏళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశాను రాజకీయంగా. విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా వైఎస్ఆర్సీపీకి నేను పనిచేశాను. మంత్రిగా పనిచేశాను, రాష్ట్ర మంత్రిగా. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు ఎన్టీఆర్ జిల్లా కానీ విజయవాడ నగరం కానీ ప్రతి ఒక్కటి తెలిసిందే. మాకేమీ విజయవాడ నగరం అంటే పాకిస్తాను, అమెరికా అట్లా ఉండదు. మాకు అన్నీ ఆనుకొని ఉంటాయి. ప్రతి కుటుంబాలు మా కాన్స్టిట్యున్సీ దానికి ఒక రోడ్డే అడ్డు ఉంటుంది. ఈ రోడ్డు వెస్ట్ అయితే ఈ రోడ్డు సెంట్రల్ ఉంటుంది. అందరూ కలిసిమల్లి బతికేవాళ్ళం. మీ అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా, నేను కానీ మల్లాది విష్ణు కానీ అవినాష్ కానీ విజయవాడ ఎమ్మెల్యేని చెప్పుకుంటాం తప్ప ఏదో చెప్పుకోవడానికి ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అని చెప్పుకుంటాం. ఎవరైనా కానీ విజయవాడ ఎమ్మెల్యేని చెప్పుకుంటాం. అంత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇది మాకు ఎవరికి కొత్త కాదు. తప్పకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మమ్మల్ని పంపించారో ఆ మంచి చేసి మంచి పేరు కూడా తెచ్చుకుంటాను అని చెప్పని మాత్రం నేను తెలియపరుస్తున్నాను. బోండా ఉమా కుటుంబ సభ్యుల కుమారులు కూడా ప్రచారం చేస్తున్నారు. మీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవరు? బోండా ఉమా కుటుంబ సభ్యులు. ఏ డ్రగ్ కేసులు వస్తున్న వాళ్ళ, ఏది మామూలుగా బైక్ రేసులు చేసి స్నేహితులు చంపేసిన వాళ్ళ పిల్లల గురించి నేనేం మాడతానయ్యా? ఏదో తండ్రి ఎలాగుంటే కొడుకు అలా ప్రవర్తిస్తారు. తండ్రి తాగుబోతు, కొడుకులు సేము. దాన్ని చెప్పే ఉంది. తండ్రి తాగుబోతు కదా. ఇందాక మా వాళ్ళు ఎవరు చెప్తున్నారు, బాగుండమా బయటకు వచ్చినప్పుడు మందు తాగలేదు చెక్ చేసే మిషన్లు ఉంటాయి కదా, చెక్ చేయించండి, అప్పుడు అతను బండారం బయటపడుద్దని. ఆ తండ్రికి పడ్డ కొడుకులు కదా, అలాగే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళ గురించి మనం కొత్తగా మాట్లాడేదే ఉంది. ఈ సొంత నియోజకవర్గం వెస్ట్లో సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు. మన కేసీఆర్ నాని కొన్ని కామెంట్ చేశారు. ఆయనకి సరిహద్దులు తెలియదని కామెంట్ చేశారు. ఆయన జీపీఎస్ పెట్టుకుని తిరుగుతారని సుజనా కామెంట్ చేశారు. ఆయన జీపీఎస్ పెట్టుకునేటప్పటికీ ఎలక్షన్ వచ్చేస్తుంది. జీపీఎస్ పెట్టుకొని ఆ కొండ ఒకటి ఎక్కేటప్పటికి ఎలక్షన్ అయిపోతుంది. ఎందుకంటే సుజనా చౌదరి అనే వ్యక్తి స్థానికంగా ప్రజలకు అందుబాటులో, ఎమ్మెల్యే అనేది, ఎంపీ అనేటప్పటికి ఏంటంటే కొంత అందుబాటులో లేకపోయినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రతిరోజు కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని ఉండాలి. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు వాళ్ళని దగ్గర తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, ₹1,00,00,000 డబ్బు ఉండొచ్చు, ₹1,00,00,000 డబ్బులు పంచిపెట్టచ్చు, ప్రజలకి డబ్బు ఇవ్వచ్చు. కానీ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు తీసుకోండి. అందు దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, బ్యాంకులో కొట్టిన డబ్బు బోల్డ్ ఉంది, ఆ డబ్బు తీసుకోండి. ఓటు మాత్రం సామాన్యుడైన జగన్మోహన్ రెడ్డి నుంచి పెట్టిన ఆశీర్వాదం మీద ఓటేయండి. ఎందుకంటే అతను ప్రతిరోజు మీ ఇంటి ముందు ఉంటాడు, మీరు పిలిస్తే పలికే వ్యక్తి. అంతే తప్ప అపాయింట్మెంట్ తీసుకొని ఇవాళ వెళ్తే 3 రోజులకు అపాయింట్మెంట్ ఇచ్చే వ్యక్తులు మనకు అవసరమా? అటువంటి పెట్టుబడిదారులు మనకు అవసరంలా. ఇక్కడ మనకు కావాల్సింది ప్రజలకు మంచి చేసే వ్యక్తులు కావాలి. అది మా ఆసిఫ్ చేస్తాడు.
అత్యధిక మెజారిటీతో ఆసిఫ్ గెలవబోతున్నాడు. ఫైనల్ కూడా చెప్పండి, ఈసీ షాక్ ఇచ్చింది జగన్ కానీ నిన్న ఎస్పీలకు సంబంధించి కానీ ఐఏఎస్లో బదిలీలు చేసింది, షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జగన్కి సపోర్ట్ చేసిన ఎస్పీలందరూ కూడా ట్రాన్స్ఫర్ చేసిందని ఒక విమర్శ ప్రతిపక్షాలు మేము చేస్తాం. సార్, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయలేదు. అందరికీ రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నాడు. ఏ ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారులను సైతం అన్నా అని పిలిచే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సహకరిస్తారు. ఎందుకంటే మంచి చేసే వ్యక్తి సహకరించకుండా దిక్కుమాలు చేసే పనులకు చంద్రబాబు చేసే వాళ్ళకి సహకరిస్తారా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరు తప్పు చేయలే. ఇది ఏ విధంగా తీసేశారన్న సంగతి మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో తప్పు చేసిందంటే ఏబి వెంకటేశ్వర ఉన్నాడు కదా, అతను ఐపీఎస్ ఆఫీసర్గా చేయలే, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తప్పు లేదు. వీళ్ళు అటువంటి పనులు చేయలేదు ఎవరు కూడా. కానీ ఏదో తప్పుడు కారణాలు చూపెట్టి వాళ్ళు అపవాదులు వేశారు కాబట్టి దాని మీద వాళ్ళని కొంతకాలం పక్కన పెట్టినా వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. వాళ్ళు ఎక్కడ కూడా రూల్స్కి విరుద్ధంగా పనిచేసే వ్యక్తులు కాదు. తప్పకుండా వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. ఇది పెద్ద మేము పనిష్మెంట్గా అనుకోం. మాకు ఎవరు వచ్చినా కానీ మేము స్ట్రైట్గా పనిచేసేవాళ్ళం కాబట్టి మాకు ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. మాకు థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ కాదని చెప్తున్నారు. ఎస్పీలకు సంబంధించి ఎవరైనా కానీ ఇక్కడ జగన్కి పనిచేశారని చెప్తున్నారు. పూర్తిగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ పశ్చిమ ఇదన్నీ కాదు. గతం నుంచి నేను నగర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి అన్ని నియోజకవర్గాలు సమాంతరంగా ఉన్నాయి. అందరూ కూడా నన్ను ఆదరణ చేస్తున్నారని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.